అండ్ ఏ దానికైనా సరే కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ లేకపోతే ఎనీ ప్రాబ్లం, అంటే ఇప్పుడు మనం ఒక 10 years రిలేషన్షిప్లో ఉన్నాము, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్, ఐదర్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, ఐదర్ డాటర్ ఆర్ మదర్ ఆర్ సన్ అండ్ మదర్, ఎవ్రీ వన్, ఏ దానికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కమ్యూనికేట్ చేసుకుంటే అక్కడికి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కమ్యూనికేట్ ఎప్పుడైతే చేసుకుంటుంటామో ఇదంతా మెష్ అంతా వచ్చి ఆ బాండింగ్ అనేది బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. హలో ఆల్, అందరు ఎట్లున్నారు? మీకు ఏదన్నా ఒక అంటే మీకు హెల్త్ బాగోకుండా ఉంటుంది, అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే వెంటనే మీరు టెన్షన్ పడిపోయి హరిబరి ఏమి అయిపోరు. డాక్టర్కి మీరు సైన్ అండ్ సిమ్టమ్స్ చెప్తారు, ఆయన బేస్డ్ ఆన్ దాట్ ఆయన కమ్యూనికేట్ చేస్తాడు. కమ్యూనికేట్ చేసిన తర్వాత మెడిసిన్ రాసిస్తాడు. ద సేమ్ సినారియో రిలేషన్షిప్లో కూడా కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ చిన్న విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోకుండా ఉంటారు? ఎందుకంటే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అంటున్నాను. ఒక 10 years ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్నారు, వాళ్ళు సడన్గా మాకొద్దు, మేము ఈ బాండింగ్ మేము ఉండలేము వద్దు అనుకుని వాళ్ళు డివోర్స్ తీసుకుందామని చెప్పి వెళ్ళారనుకోండి. అప్పుడు అక్కడ హస్బెండ్ ఆ అమ్మాయి లాయర్ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి ఆ హస్బెండ్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ అమ్మాయి డైవర్స్ పేపర్ మీద సైన్ చెయ్యొద్దు హస్బెండ్ అని చెప్పి ఆ అమ్మాయి కూడా అనుకుంటూ ఉంటుంది. ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారో వాళ్ళిద్దరూ కూర్చుని సార్ట్అవుట్ చేసుకుంటే ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద ప్రాబ్లం అని చెప్పి కమ్యూనికేట్ చేసుకుని మాట్లాడితే సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అట్లా మాట్లాడుకోకుండా ఏం చేసుకోకుండా కామ్గా ఎవరిది వాళ్ళు ఉండి ఎవరి ఈగోస్ వాళ్ళు ఎవరిది మాదంటే మాది అని చూపించుకోవడం వల్ల బ్రేక్ డౌనే కదా అయ్యేది. ఆలోచించండి. అంటే ఎనీ ఇష్యూ వచ్చినప్పుడు మనం కమ్యూనికేట్ చేయగలిగితే వెంటనే సార్ట్అవుట్ అయిపోతుంది. అట్లానే సార్ట్అవుట్ చేయకుండా ఏం చేయకుండా ప్రాబ్లమ్ని మనం డ్రాగ్ చేసి మన ఈగోస్ని అక్కడ ఎక్కువగా హైలైట్ చేసామనుకోండి, లాస్ అయ్యేది ఎవరు? We are the losers.